అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. సారీ చాలా రోజులైంది ఇలాగ ఒక ఫంక్షన్లో షీల్డ్ తీసుకుని. ఎన్నో ఏళ్ళు అయి ఉంటుంది ఒక సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యి 100 days ఫంక్షన్ అప్పుడు షీల్డ్స్ ఇస్తారు. అలాగే ఇలాగ 300 crore కలెక్షన్ షీల్డ్ తీసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అది ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో అలాగే I am going to definitely miss everyone on set. ఎలా స్టార్ట్ చేసామో ఎలా ఫినిష్ చేసామో చాలా ఇట్ వాస్ జస్ట్ లైక్ ఒక టక్కున ఒక ఫ్లాష్లో అయిపోయింది. అండ్ వెంకీ సార్, ఐఎమ్ గోనా మిస్ యూ సార్, ரொம்ப మిస్ పన్న పోరా సార్. అండ్ అనిల్ గారు, శిరీష్ గారు సెట్లో ఎవ్రీడే విత్ స్మైలింగ్ ఫేస్ అండ్ ఆ ఎనర్జీ ఐ థింక్ ఇట్స్ రిఫ్లెక్టెడ్. థ్యాంక్ యూ ఆల్, పేరు పేరున అందరికీ థ్యాంక్స్. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. మర్చిపోవద్దండి. అందరికి నమస్కారం. సో వెంకటేష్ గారిది కలియుగ పాండవులో ఒక డైలాగ్ ఉంటుంది, వి ఫర్ విక్టరీ అనేది పాత సామెత, వెంకటేష్ గారి విక్టరీ అనేది 2025 సామెత. సో థ్యాంక్ యూ అనిల్. వెంకటేష్ గారి విక్టరీని మళ్ళీ 87 to 2025 ఆ జర్నీలో ఒక అద్భుతాన్ని చూపించేసావు. ఇందాక వెంకటేష్ గారు చెప్పారు, దేవుడు అడగకుండానే అన్ని ఇచ్చావని మేము అడిగాము దేవుడిని. సార్ మేము చాలా కోరుకున్నాము. సో వెంకటేశ్వర సార్ మనకు కర్మిచ్చేసి ఇచ్చేశాడు. సో థ్యాంక్ యూ. అండ్ మా ఎగ్జిబిటర్స్ అందరికీ, మా డిస్ట్రిబ్యూటర్స్కి, టెక్నీషియన్స్ అందరికీ చాలా అంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పండగ వాతావరణం ఎలా ఉందో ఈరోజు ఫంక్షన్ చూస్తుంటే ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఇలాంటి ఫంక్షన్లు చేసుకొని. ఇలాంటి అవకాశం మాకు ఈ సినిమా ద్వారా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello everybody. Firstly, thank you so much. This is truly a very special feeling. Endukante when a film becomes a success, I think as an audience, I first have to thank the audience. So I am so grateful to be a part of this film. The credit goes to the audience for sure, and also to an amazing team. To our director Garu Anil sir, thank you for giving me this opportunity. To Venkatesh sir, thank you for being such a gracious co-actor. Aishwarya, everybody, Sunny sir for an amazing DOP and making us look good every day on set. And everybody on the set has been so incredible. It's been a wonderful journey. I'm so happy and I'm so grateful. Thank you so much. సో సంక్రాంతి మళ్ళీ వచ్చింది అన్నట్టు ఉంది ఈరోజు. సో January 14th నుంచి ఆల్మోస్ట్ 3rd week అయిపోయి 4th weekలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ సంక్రాంతి అందరికీ మెమరబుల్. సో మా టీం అందరికీ, పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, టీమ్కి, మా వెనకుండి నడిపించిన మా ప్రేక్షకులందరికీ, ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ సో చాలా చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ June 3వ తారీఖున మొదలైంది ఈ జర్నీ. సో 7 నెలలు 8 నెలలు షూటింగ్ ప్రాసెస్, 72 రోజులు, ఆ తర్వాత ప్రమోషన్స్, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్స్ మొత్తం ఒక షోరీ లాగా పడింది ఈరోజు స్టేజ్ మీద షీల్డ్స్ అన్ని ఇస్తుంటే. సో ఇందాక ఎవరు అన్నారు చాలా కష్టపడి తీశారు కదా సినిమా అంటే, సినిమా చాలా సరదాగా తీసాం, ప్రమోషన్ చాలా కష్టపడి చేసాం. సో అందరికీ, పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. సో మెమరబుల్ అవుతుంది. సో అందరి గురించి చాలా దాంట్లో మాట్లాడాం, మా టీం అందరి గురించి. సో జస్ట్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్కి సో మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం. అండ్ వన్స్ అగైన్ వెంకటేష్ గారు ఇందాక చెప్పారు. సో నిజంగా సంక్రాంతి రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంకటేష్ గారు మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఇద్దరం ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్, ఏదో కాలేజ్ నుంచి వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు కలుస్తారా బాబు అన్నట్టుంది ఇద్దరికి. సో సీరియస్లీ ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉంది. సో వెంకటేష్ గారు లేట్ చేయకుండా మీరు ఇందాక చెప్పినట్టు త్వరలో మళ్ళీ మనం కాంబినేషన్ చేస్తామన్న కోరికతో ఉన్నాను నేను కూడా. సో ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని మీ ముందుకు వస్తాం అతి త్వరలో ఎప్పుడైనా కూడా. సో టీం అందరికీ సేమ్ టీమ్ తోటి. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి మాతో పాటు ఈ సక్సెస్ని షేర్ చేసుకోవడానికి వచ్చిన మా గెస్ట్ వశిష్ట, అండ్ అలాగే మా
అంటే ఏం చెప్దామా అని, అంటే హరీష్ అన్న ముందు ఏం చెప్దామా అని, మా గబ్బర్ సింగ్ హరీష్ అన్నకి, అలాగే మా వంశీ అన్న. సో వంశీ అన్న అంటే నాకు ఒక బ్రదర్ లాగా. సో ఆల్వేస్ నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చే ముందు నుంచి కూడా ఎవ్రీ డే నాతో టచ్లో ఉండి నాకు మోరల్ సపోర్ట్గా ఉన్నాడు వంశీ అన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ సో సంక్రాంతికి వస్తున్నాం, 300 కోట్ల గ్రాస్. నాకు తెలిసి ఈ సినిమాకి ముందు మేము కానీ, తీసిన రాజుగారు కానీ, డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, మేబీ చూసిన ప్రేక్షకులకు కూడా అంతు చిక్కలేదు ఇంత రెవెన్యూ చేసింది ఈ సినిమా. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. మీరు లేకపోతే విజయం లేదు. అలాగే మీడియా మిత్రులు అందరికీ, అన్ని మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ ఈ సినిమా వెనకుండి ఈ సినిమా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా రాఘవేంద్ర గారు, సో మా గురువు గారు, సో ఆల్మోస్ట్ నా సినిమాలు అన్నిటికంటే షీల్ ప్రెజెంటేషన్ అంటే చాలా తక్కువ జరుగుతుంటాయి. చాలా ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యాక ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత దాని గురించి మాట్లాడేసుకొని మర్చిపోతుంటాం. బట్ నేను మాత్రం ఆల్మోస్ట్ నేను చేసిన ప్రతి సినిమాకి షీల్ ప్రెజెంటేషన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఒక సినిమా తాలూకు ఒక జ్ఞాపకం అనేది ఒక జ్ఞాపకం, అది ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మనం రిటైర్ అయ్యాక మనకి ఆ సినిమా తాలూకు ఒక మెమరీ మన ఇంట్లో మన లైబ్రరీలో మిగిలిపోద్ది. అందుకే ప్రతి సినిమాకి అది చేస్తూ ఉంటాం. సో ఈ సినిమాకి ఇంకాస్త పెద్ద నంబర్ తోటి చాలా పెద్దగా చేసుకున్నాం. అండ్ అలాగే మా టీంలో ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది వంశీ శేఖర్ అండ్ మనోజ్ డిజిటల్ టీమ్. సో ఈ రోజు వరకు కూడా సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రమోషన్స్లో మాతో పాటు ఉండి ఇచ్చేశారు. సో ఆయనకు కూడా నా బిగ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ చివరిగా ముగించే ముందు ఒక్కటే మాట, ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ వెంకటేష్.